దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు లేఖనాల్లో ఏం చెప్తున్నాడు? జీవమును మరణమును నీ నాలిక వశం అని చెప్తున్నాడండి. జీవమైనను మరణమైనను మన నాలిక వశం అన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి? ఆచితూచి మాట్లాడాలండి. ఏ మాట ఎలా మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలన్నది మనము తెలుసుకోవాలండి. చూడండి, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే కోపం వస్తే ఎన్నో మాటలు, ఎన్నో బూతులు, బిడ్డల్ని తిడతారు, భర్తని తిడతారు, మరి ఇరుగు పొరుగు వారిని తిడతారు, అత్తమామని తల్లిదండ్రులు అందరినీ తిడతారు. చూడండి, నీ నాలిక వశము జీవము మరణము ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే వారిని దూషించకూడదా? చూడండి, మరి నువ్వు దూషిస్తే వారికి శాపం తగులుతుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మరి నీ నాలిక ఏ విధంగా నువ్వు ఉంచుకుంటున్నావు, నీ నాలిక ఏ విధంగా భద్రపరుచుకుంటున్నావు అని చెప్పేసి లేఖనాలు కూడా మరి తెలియపరుస్తున్నాయి. మన నాలిక ఏ విధంగా మనం భద్రంగా ఉంచుకుంటున్నాము. ఒక్కసారి మనం నోటి నుండి ఏదన్నా పలుకుతున్నామంటే అది దేవుడు ఏం చేస్తున్నాడు? మన మాటను అవునంటే అవును, కాదంటే కాదని మరి లేఖనాల్లో ఉన్నప్పుడు మనం ఏది పలుకుతే అది జరుగుతుంది అని చెప్పేసి దేవుడు చెప్తున్నప్పుడు మనం